దేవుడు కదా, కాబట్టి మనం చెప్పలేం. కానీ ఒక్కరం కూడా మారు మనసు పొందలేం. అంటే అది మనం నేర్చుకోలేమన్నమాట. పైన చదువు ఒకసారి 33. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు. అంటే కపాలము అంటే ఏంటి? కపాలము కపాలము అంటే స్కల్ తెలుసు కదా, పుర్రె స్థలాన్ని, పుర్రె వేయు స్థలాన్ని కపాలము అంటారన్నమాట. అర్థమైందా? కపాలము అంటే ఆ ఎముకలు ఉన్నాయి కదా, ఆ ఎముకలుగా ఉండే స్థలాన్ని కపాలము అంటారు. ఆయన ఎక్కడ పట్టుబడ్డాడు? గెచ్చమనే తోటలో అదే కదా, గెచ్చమనే తోటలో పట్టుబడి అక్కడ నుంచి అతన్ని శ్రమలు, బాధలు, కష్టాలు పెట్టుకుంటా కపాల స్థలానికి తీసుకొస్తారు. అంతేనా? కపాల స్థలానికి ఆయన్ని తీసుకొస్తారు. మత్తయి 5:44. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. 5:44. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? చేస్తున్నామా? ఒకరమైన ప్రార్థన చేస్తున్నామా? మనల్ని హింసించే వారి కొరకు ఎంతమంది? చెయ్యాలి. ప్రతి ఒక్కళ్ళమి కూడా ప్రార్థన చేయాలి. మన శత్రువు కాదు, మన ఇంటోళ్ళు కాదు, ఎవరైనా సరే. అంటే మనం దేవుని బిడ్డలుగా ఉన్నాము కాబట్టి మనము క్షమించాలి. క్షమించే గుణం అందరికీ ఉండదు, క్రైస్తవ బిడ్డలకు ఉంటుంది. నేను ఇది ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే పాప భీతి ఎక్కువ. అంటే దేవుడు మన కోసం శిలువలో రక్తం కార్చాడు, అది మనకు తెలుసు, అన్యులకి తెలియదు. కాబట్టి మనం క్షమించాలా. దేవుడికి మనం భయపడతాం కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని క్షమించాలి. క్షమా గుణం కలిగి ఉండట దేవునికి ఇష్టం. ఎఫెసీయులు 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఏం చెప్పాడు? దయ కలిగి కరుణామయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుకోండి. అంటే ఎందుకు చెప్పాడు ఒకరినొకరు క్షమించుకోమని? చెప్పండి. మనము ఒకరినొకరు, ఇప్పుడు సపోజ్ నేను తప్పు చేశాను, అక్క నన్ను క్షమిస్తుంది అంటే అక్క నన్ను క్షమించింది కదా అని నేను కొంచెం ఇన్స్పైర్ అవుతానా లేదా? అక్కను చూసి నన్ను ఎవరన్నా అంటే నేను వాళ్ళని కూడా క్షమించేటట్టు నేను వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అంతేనా? క్షమిస్తారు అందరూ? క్షమాగుణం కలిగి ఉండాలా? కలిగి ఉంటారా? మత్తయి 9:5. లాస్ట్ టైం ఎక్కువ తీసుకుంటున్నానా? చెప్పుట సులభమా? క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచి నడువమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యుల కుమారుని అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆయన పక్షవాయువు గల వాణ్ణి చూసి చాలు 6. ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. ఏం చెప్పాడు? మనుషులకు భూమి మీద ప్రతి ఒక్కళ్ళకి
అధికారం ఉంది. క్షమించవచ్చు, ఆ గుణం కలిగి ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళు క్షమించాలి. క్షమిస్తారా? చెప్పండి, క్షమిస్తారా? దేవుని కోసము మనము మొదటిగా నేర్చుకునేది క్షమాపణ. ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు, కొట్టించుకున్నాడు కొరడాలతో, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, నెక్స్ట్ బల్లెంతో పడిపించుకున్నాడు, మేకలు వేయించుకున్నాడు, సిలువలో వేలాడాడు. ఎవరి కోసం చేశాడు ఇదంతా? ఎవరి కోసం చేశారు? మన కోసమే. అప్పుడు ఆయన మన కోసం అన్నీ చేసినాడు కదా, మరి ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం? ఆయన ఏం ఒకే ఒక క్షమాపణ. మీరు మీ ఎదుటి వారిని, మీ పక్కటోళ్ళని క్షమించండి, క్షమాపణ కలిగి ఉండండి అని ఆయన కోరాడు. ఒక చిన్న పాట. ఇంతకుముందు నన్ను సంజయ్ అడిగాడు, నీకు అయిన పాట ఏంటక్క అని. దానికే ఈ మొదటి వాక్యాన్ని ఎంచుకున్నానేమో తెలియదు, అది నాకు తర్వాత గుర్తొచ్చింది. క్షమాపణ దొరికేనా? ఏదైనా దొరుకుతుంది కానీ క్షమాపణ అనేది మనకు దొరకదు. నిజమా కాదా? క్షమాపణ మనకు దొరకదు. ఒకే లైను. క్షమాపణ దొరికేనా, క్షమాపణ దొరికేనా, చిట్ట చివరి అవకాశం నాకు దొరికేనా, చిట్ట చివరి అవకాశం నాకు దొరికేనా, క్షమాపణ దొరికేనా, క్షమాపణ దొరికేనా. అంటే చిట్ట చివరకు కూడా క్షమాపణ అనేది మనకు దొరకదు. అంతేనా? దయచేసి అందరూ క్షమాగుణం కోరి పక్కన వాళ్ళని కానీ, ఎదుటి వాళ్ళని కానీ, శత్రువులను కానీ, మిత్రులను కానీ ఎవరినైనా క్షమించండి. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. నా వాక్యాన్ని నిందాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. నాకు ఇచ్చిన ఈ అవకాశానికి దైవజనుడు సంఘ బిడ్డలందరికీ హల్లెలూయా.